తిరుమలలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు పర్యటన. యాత్రికుల వసతి సముదాయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన రాధాకృష్ణన్, చంద్రబాబు. కొనసాగుతున్న ఏపీ మండలి సమావేశాలు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అదృశ్యాలపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం. ల్యాండింగ్ అవుతున్న సమయంలో తగిలిన పక్షి. అప్రమత్తమై ప్రయాణికుల్ని సురక్షితంగా దించిన పైలట్. ఘటన జరిగిన సమయంలో ఫ్లైట్లో 162 మంది. గుంటూరు డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో సర్వే పూర్తి. 202 మంది బాధితుల్ని గుర్తించిన అధికారులు. జీజీహెచ్లో 11 మందికి చికిత్స. యాదగిరిగుట్టలో దారుణం. 3 మైనర్లపై 3 యువకుల అత్యాచారం. తర్వాత బాలికల్ని హైదరాబాద్లో వదిలి పరార్. ఘటనపై ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రుల ఫిర్యాదు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఈదురుగాలులు. వర్షానికి నేలమట్టమైన మొక్కజొన్న పంట లబోదిబోమంటున్న రైతులు. మెదక్ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది. 13 రోజులుగా మూతపడ్డ ఏడుపాయల వనదుర్గ ఆలయం. రాజగోపురంలోనే శరన్నవరాత్రి ఉత్సవాలు. ఇవాళ కుష్మాండదేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం. ఉత్తర ఒడిషా తీరంలో కొనసాగుతున్న అల్పపీడనం. వచ్చే 5 రోజుల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు. ఇవాళ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఉత్తరప్రదేశ్లో ప్రధాని పర్యటన. నోయిడాలో ఇంటర్నేషనల్ ట్రేడ్ షో ప్రారంభించిన మోడీ. ఎగ్జిబిటర్లతో మాట్లాడిన పీఎం. ప్రదర్శనకు ఉంచిన వస్తువుల వివరాలు అడిగి తెలుసుకున్న ప్రధాని. నేడు ఢిల్లీ ఇందిరాభవన్లో ఏఐసీసీ పరిశీలకుల భేటీ. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సమావేశం. హాజరు కానున్న తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ పరిశీలకులు. తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,14,440. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,04,900. స్థిరంగా వెండి ధరలు. కిలో సిల్వర్ రేట్ 1,50,000. నిర్మల్ జిల్లా బాసర సరస్వతీదేవి ఆలయంలో దసరా వేడుకలు. ఇవాళ 4వ రోజు కూష్మాండాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం. అభిషేకం, మహాహారతి చూసేందుకు తరలివచ్చిన భక్తులు.